నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ ప్రజాచైతన్యం బంగారుపాలెం నుంచి. ప్రస్తుతం ఇక్కడ బంగారుపాలెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజిట్ చేశారు. ఇక్కడ ఆయన పర్యటనని ఇక్కడ చూసేందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఇక్కడికి వచ్చారు కార్యకర్తలు, నాయకులు అంతా కూడా. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు నాయకులు, ఇక్కడ మహిళా నాయకురాలు వీళ్ళందరూ కూడా అమ్మా ఇక్కడ పర్యటనకు వచ్చారు కదా, ఏంటి ఇక్కడ ఏమంటున్నారు మా పోలీసులు వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు సార్, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మా అన్నని చూడకుండా మమ్మల్ని ఆపుతూ ఉన్నారు, లాకీలు ఎత్తుకొని కొడతా ఉన్నారు. మేము పాదయాత్ర చేసుకొని ఎంతో దూరం నుంచి మేము వచ్చినాము. మేము అన్నని చూడకుండానే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా న్యాయమే సార్? వాళ్ళకి ఎందుకు చేస్తారు? వాళ్ళు ఎందుకు సార్ చేస్తారు? వాళ్ళు దౌర్జన్యం ఉంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలా. మమ్మల్ని ఆపేదానికి వాళ్ళు ఎవరు చెప్పండి సార్? కాదు, ఎందుకు ఆపుతారు వాళ్ళు? వాళ్ళకి ఇదే విధంగా ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ పర్యటనలో వచ్చిన కార్యకర్తల్ని, నాయకుల్ని పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎక్కడ తగిలింది చూపించండి. చూడు, ఫుల్ లాఠీ చార్జ్. వాళ్ళు కొట్టేదానికే వచ్చినారు. ఏమన్నది వాళ్ళు కొట్టేదానికి చార్జ్ తీసుకున్నారు. జనాలు కాపాడేదానికి వచ్చినారో లేదా మాకైతే తెలియదు. ఫుల్ లాఠీ చార్జ్ వాంచి పెడతా ఉంటారు. ఇక్కడైతే రైతుల సమస్యలు ఆయన తెలుసుకునేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఏ రకంగా ఉంది, వాళ్ళ తీరు ఎలా ఉందన్న? వాళ్ళ తీరు ఎక్కడ చూసినా ఇంట్లో నుంచి బయట రానివ్వలేదు. ఏడ చూసిన రోడ్లో కూడా దారాలు వేసి బ్యాన్ చేసినారు. జగన్ చూడడానికి చాలా మంది వచ్చినారు, కానీ వాళ్ళు రానివ్వలేదు. మరి ఇక్కడ ఏమైనా లాఠీ చార్జ్ జరిగింది. మీరు ఎక్కడ నిలబడుకున్నారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చూస్తే మరో పెద్ద ఆవిడ కూడా ఉంది, మహిళ. ఆమె పెద్ద ఆవిడని కూడా చూడకుండా పోలీసులు ఏమైనా మిమ్మల్ని కొట్టారా? కొట్టినారు. ఆ పక్క పెద్ద ఆయన లావుగా ఉన్నాడు, ఆయనే కొట్టింది. దూరతారే, దూరిపోతా ఉన్నారే పరిగెత్తుకొని అట్లా చేసి. రైట్. పోలీసులు చర్య ఎలా ఉందన్న ఇక్కడ? ప్రతి ఒక్కరిని కొడుతూ ఉంటారు. ఎందుకని కొట్టేది? ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తున్నారు. ఒక 10% ఇక్కడ ఉండేది, 90% అవుట్ సైడే నిలిపేస్తున్నారు. అక్కడ పొలం నేర్తామనే నిలిపేస్తున్నారు. ఆ పక్క ఎందుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడకూడదు అనేసి అని చెప్పా, ఇంప్రూవ్ కాకూడదు అనేసి వాళ్ళు ఈ మరి చేస్తున్నారు. దాంట్లోనే ఆధార్ కార్డు అన్ని చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లోపలికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కట్టండి, అన్ని కావాలి. ఇది ఇండియానా బయట దేశంలో దీంట్లో ఉన్నాము, కానీ అస్సలకి వీళ్ళకి చాలా మోసంగా ఉన్నారు. మరి పోలీసులు తీరు ఎలా ఉందన్న? పోలీసులు అక్కడ ఆపేస్తున్నారు. పోలీసులు తీరే కాదు, వాళ్ళే అక్కడ ఆపేస్తున్నారు. టోల్ గా అక్కడ ఆపేస్తున్నారు. ఆధార్ కార్డు అన్ని కావాలంటారు. ఆధార్ కార్డు ఎందుకు? మన బయట ఉన్నామా? బయట దేశాలు జగన్ అన్న కోసం వచ్చిన దానికి మాకు శిక్ష ఈ రోజు ఎలా ఉందంటే, పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు లాఠీలతో ఎరగ్గుమేసి ఉంటారు మమ్మల్ని. ఈ దౌర్జన్యం ఆపుకుండే నాయకులే లేరా మాకు? జై జగన్, జై జగన్, జై జగన్. మరి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ జగన్ ని నేను ఇంకా సీఎం కానివ్వను, రానివ్వను అంటున్నాడు. ఈ జన్మలో జగన్ ని నేను సీఎం కానివ్వను అంటున్నాడు. మరి దానిపైన ఉంటారు? ఎవరిని? పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ గారు ఎందుకు వచ్చినా నెక్స్ట్ సీఎం మా జగన్ అన్నే. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు ఇదే విధంగా ఇదే అంశంపై మనతో మాట్లాడేదానికి ఇక్కడ అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సదుం మండలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రత్వాసపల్లి ఆయన నియోజకవర్గంలో ఉన్నాం మేము. మాది సదుము. ఇక్కడికి వచ్చారు కదా? కాదన్నా, ఇక్కడికి వచ్చారు కదా, పోలీసులు ఏమైనా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా? పోలీసు వాళ్ళు అడ్డుకించినారు. ప్రతి ఒక్క తావన పల్లెల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏం లేవు, చెక్ పోస్టులు అన్ని పెట్టినారు. మా అమ్మాయి కైళ్ళ దూరంలో మేము దూర సందల్లో వచ్చినాము ఇక్కడికి. ఇంకా 2000 వాహనాలు నిలిచిపోయినాయి. 2000 మంది ఉన్నారు బయటే, వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నారు. మరి ఈ పవన్ కళ్యాణ్ అయితే జగన్ నేను సీఎం కానివ్వను, రానివ్వను, ఆయన ఈ జన్మలో సీఎం కాలేడు అనేసి అంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎవరికి తెలియదు. ఆయన పేరుకి మాత్రం డిప్యూటీ సీఎం అని పెట్టుకున్నాడు. ఇంతవరకు డిప్యూటీ సీఎం ఎవరికి తెలియదు. ఈ పక్క ఉరివే లేదు. డిప్యూటీ సీఎం అంటే స్టేట్ మొత్తం తిరగాలి కదా. మా నియోజకవర్గానికి ఇంతవరకు లేదు, ఏ నియోజకవర్గానికి పోనే లేదు. మరి జగన్ గారిని సీఎం కానివ్వండి అంటున్నాడు, జగన్ గారిని సీఎం కానివ్వండి అంటున్నాడు. అది ఎవరి వల్ల కాదు, అది ప్రజలు నిర్ణయించాల. చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు మండలం
దౌర్జన్యాలకు లాఠీ చార్జ్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు పత్తానం ఎన్ని దినాలు సాగబోతుంది? చంద్రబాబు నాయుడు పత్తానం ఎన్ని దినాలు సాగుతుంది? బీదోళ్ళంతా నా కడుపు కొట్టి అమ్మాయి ఇందా 15,000, ఇదా 15,000, ఇదా 1,500, అమ్మకో పెడతా 18 ఏళ్ళు నిలిపి అమ్మాయికి పెడతా, చదివేసిన పిల్లకాయలకి 3,000 ఇస్తా. ఒక దొరకలా ఏమి ఇచ్చినాడు? మళ్ళీ సూపర్ సిక్స్ జగన్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తాను. సూపర్ సిక్స్ చేసేసిన జగన్ పెట్టిన కంటే ఇంకా 4 గంటలు చేస్తారు. ఏం చేసి ఉండవు? ఆయన ఇచ్చేసాననేసి కూడా ఆయన స్టేజ్ పైన కూడా అన్నాడు. ఒక గ్యాస్ వేసినావా? పోయిన ఆగస్టు 15th బస్సు వదులుతానన్నావు, మళ్ళీ ఆగస్టు 15th వచ్చి ఉండవు. ఇంటింటికే గురిజల ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటింటికి పోయా అమ్మా మీకు ఇదంతా ఇచ్చినాం, మేము మాదిదా ఇచ్చినాం, మీది మాకే అంటూ ఉంటారు. ఇదే విధంగా ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఇక్కడ మరొక బ్రదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని చూసేదానికి వస్తే ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇక్కడ పోలీసులు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? సార్, మేము 2004 నుంచి ఈ రోజు దాకా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం సార్. ప్రేమగా మేము వచ్చినాము. అసలు మాకు ఏ నాయకుడు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. మేము వచ్చినాము, ఇక్కడ పోలీసులో వచ్చి ఒక లాఠీ ఒక పెద్ద ఆయన నా కళ్ళలో నేను ఇప్పుడు చూసాను, నాకే ఏడుపు వస్తుంది. సార్, ఇక్కడ ఎందుకు వచ్చినాడు సార్ జగన్మోహన్ రెడ్డి? ఎందుకు వచ్చాడు? మామిడికాయల రైతుల కోసం మద్దతు పలిగేదానికి వచ్చారు. అది చాలా ఈజీగా జరుగుతూ ఉంది. ఈ లాఠీ ఛార్జీలు చేయడం ఏంది నాకు ఏం అర్థం కావడం లేదు. కాదన్నా అన్న, ఏంటి మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే అదేందో ఇరాక్ అలాంటి దేశాల్లో ఉన్నామో అర్థం కావడం లేదు. దీనంతా ప్రజలు అబ్జర్వేషన్ చేయాలి. మనమే కాపాడుకోవాలంటే 2029 కంపల్సరీ మనం గెలిపించుకోవాలా.